హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ స్వీట్ హోమ్. ఈరోజు మీకు మామిడికాయ అండ్ నిలవ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మామిడికాయలు ఇవి ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని తొడిమ దగ్గర కట్ చేసి వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. అవి ఆరిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత 50 గ్రామ్స్ ఆవాలు, 50 గ్రామ్స్ జీలకర్ర, 50 గ్రామ్స్ మెంతులు. ఇవి మెంతులు, జీలకర్ర, ఆవాలు కలిపి ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత పోపుకి సరిపడా దినుసులు ఇలా పెట్టుకోవాలి. ఈ ఇలా వెల్లుల్లి రెబ్బలు పావు కేజీలో సగం తీసుకోవాలండి. తర్వాత పావు కేజీలో సగం ఆయిల్ పోసేసుకొని దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయ్యనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక ఎండుమిర్చి, ఒక 6, 7 రెబ్బలు ఎండుమిర్చి తీసుకోవాలి. ఎండుమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత పావు కేజీ సగం మనం వెన్ ఎన్ వెల్లుల్లి రెబ్బలను తీసి పెట్టాం కదా! అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మనకి ఆయిల్‌కి వేడికి ఉడికిపోతాయండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని గ్యాస్ బంద్ చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఈ పోపుని. ఈ పోపు పూర్తిగా చల్లారనివ్వాలండి. అందుకే ముందుగా పోపు పెట్టుకుంటున్నాం. ఇది పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ఇలా ముక్కలన్నీ ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సరిపడా అంటే మన 2 కేజీస్ ఉన్నాయండి ఆ మామిడికాయ ముక్కలు. సో, దీనికి హాఫ్ కేజీ కారం పడుతుంది. హాఫ్ కేజీ కారం, దీంట్లో 50 గ్రామ్స్ మనం ముందుగా తీసుకున్న పౌడర్లు ఉన్నాయి కదా! అవి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోవాలి. మెంతి, జీలకర్ర, ఆవాల పౌడర్లు వేసుకోవాలి. దీంట్లో తర్వాత సగం వెల్లుల్లి రెబ్బలు, పావు కేజీలో సగం వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలా బాగా కలుపుకొని తర్వాత పావు కేజీ ఉప్పు పడుతుందండి. హాఫ్ కేజీ కారంకి పావు కేజీ ఉప్పు పడుతుంది. ఇవి మొత్తం పూర్తిగా కలిసేలా ఇలా కలుపుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారిన పోపు దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని పూర్తిగా కారం అంతా తడిసేలా కలుపుకోవాలి. మనకి ఈ ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెంత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి నాకు సరిపోలేదు కాబట్టి ఇంకొంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేను దీనిలో పల్లి నూనె వాడుతున్నానండి. పల్లి నూనె అయితే బాగుంటుంది మనకి పచ్చడి టేస్ట్‌గా. తర్వాత ఈ కారంలో కొద్ది కొద్దిగా మనం కట్ చేసుకున్న మామిడి ముక్కలన్నీ ఇలా కలుపుకోవాలి. ఇలా అన్ని ముక్కలన్నీ మొత్తం కారం అంతా ముక్కలకి పట్టేలా బాగా చేయితో కలుపుకోవాలండి. చూడండి ఇలా అంతా కారం కలిసేలా మొత్తం కలుపుకున్నాం కదా! చూడండి ఎంత బాగుందో. ఆవకాయ పచ్చడి రెడ్‌గా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! దీన్ని వేరే జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మనం 3 డేస్ తర్వాత ఉప్పు, కారం చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చండి. మా తెలంగాణ స్పెషల్ అండి ఇది. మామిడికాయ పచ్చడి తర్వాత లాస్ట్‌లో మిగిలిన కారంలో అలా అన్నం కలుపుకొని ఇంట్లో వాళ్ళందరం తింటామండి. మామిడికాయ పికిల్ పెట్టిన రోజు ఒక పండగ అండి. చూడండి మా ఇంట్లో వాళ్ళందరూ ఎలా చేయి పెడుతున్నారో మాకు మాకు ఒక ముద్ద అని. చూడండి అందరం ఇలా మామిడికాయ పికిల్ పెట్టిన రోజు ఇలా ఎంజాయ్ చేస్తూ తింటామండి. మాకైతే పచ్చడి బాగా వచ్చింది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. చాలా టేస్టీగా కుదిరింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.